బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లోకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ చేరబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు విక్రమ్ గౌడ్. హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరినట్టుగా తెలుస్తోంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తిలో ఉన్నారు విక్రమ్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి సీట్ ఆశించారు ఆయన. అయితే పార్టీలో టికెట్ దక్కకపోగా తనకు తగిన గౌరవం కూడా దక్కలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. విక్రమ్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో డిస్కషన్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది విక్రమ్ గౌడ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లోకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ వెళ్ళబోతున్నారా అంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు విక్రమ్ గౌడ్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు, ఎవరి సమక్షంలో చేరబోతున్నారు, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఎప్పుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు? మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఒకవైపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడి ఇదే విషయాన్ని చెప్పారు. సంక్రాంతి అనంతరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పి కూడా ఒకవైపు విక్రమ్ గౌడ్ అయితే తెలిపారు. ఈరోజు ఒకవైపు ఆయన తండ్రి ముఖేష్ గౌడ్ యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో అది గోషమహల్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇందులో భాగంగానే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్లో చేరతారన్న దానికి మరింత కూడా ఒకవైపు కూడా పూర్తిగా బలం చేకూరిందని చెప్పాలి. గత కొంతకాలంగా బీజేపీలో ఉన్నటువంటి ముఖేష్ గౌడ్ 3.5 ఏళ్లుగా ఒకవైపు బీజేపీ చేసినటువంటి అనేక అవమానాలను ఎదుర్కోవడమే కాకుండా మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గోషామహల్ టికెట్ కూడా ఆశించారు. ఒక్కసారిగా బీజేపీ గోషామహల్ టికెట్ ఇవ్వకుండా మరొకసారి అక్కడ రాజాసింగ్ ఇవ్వడంతో కూడా బగ్గపడ్డటువంటి విక్రమ్ గౌడ్ మరే ఇతర కాన్స్టిట్యున్సీలను అడ్జస్ట్ చేయాలని చెప్పి పార్టీని కోరారని చెప్పి కూడా ఆర్టీవీతో మాట్లాడుతున్నారు. కానీ పార్టీ దాన్ని పట్టించుకోకపోవైపు తనకు టికెట్ కేటాయించకపోను తను అవమానాలు పరుస్తూ కూడా వచ్చింది కాబట్టి పార్టీలో ఇక ఉండదలుచుకోను కాబట్టి అని చెప్పి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా విక్రమ్ గౌడ్ వెల్లడించారు. అంతేకాకుండా బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాట కానివ్వండి, ఆ పార్టీలో కొత్తగా తరం వచ్చినటువంటి నేతలకు ఏ విధంగా చూస్తారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆర్టీవీతో పంచుకున్నారు. అలాగే తన తండ్రి గతంలో హైదరాబాద్ నుంచి కూడా ఒకవైపు కూడా హైదరాబాద్ అటు గోషమహల్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. పేరొందినటువంటి నాయకులలో కూడా ఒకవైపు ముఖేష్ గౌడ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడి ఉన్నటువంటి నేత కాబట్టి ఒకవైపు ఆయన పెరిగినటువంటి పార్టీలోనే కాకుండా బీజేపీని నమ్మి పార్టీ సిద్ధాంతాలు బాగుంటాయని చెప్పి బీజేపీలో వెళ్తే అక్కడ ఎక్కడ కూడా సిద్ధాంతాలు లేకుండా కూడా ఒకవైపు కూడా పార్టీలో ఎవరికి వాళ్ళే అన్నట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా తన తండ్రి నడిచిన బాటలోనే కూడా కాంగ్రెస్లో చేరతానంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటించిన అనంతరం కూడా ఒకవైపు కూడా రాజీనామా చేసిన అనంతరం కూడా అటు బీజేపీ నాయకత్వం మీద కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి అధ్యక్షుల మీద కూడా నుండి పార్టీ పనితీరు పట్ల కానివ్వండి, పార్టీ కార్యకర్తల పట్ల ఈ అధ్యక్షులు మరి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారన్న దాన్ని కొన్ని ఉదాహరణలు ఇస్తూ కూడా పార్టీని విడుతున్నట్లు కూడా ఒకవైపు భావోగేదంతోనే కూడా తన ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తం మీద ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ సంక్రాంతి అనంతరం కూడా 20 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంట్లో భాగంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ అయితే ఇవ్వలేదు, ఏ హామీతో పార్టీలోకి వెళ్తలేదు అని చెప్పి కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా తెలిపారు. కేవలం తన తండ్రికి సంబంధించినటువంటి విగ్రహాన్ని గోషమహల్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయాలి, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నాయకుల ముందు ఉంచినటువంటి ప్రతిపాదన కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ తన తండ్రి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను ఇప్పటికే ప్రకటించారు. దీంట్లో భాగంగానే ఈరోజు మంత్రి అటు పొన్నం ప్రభాకర్ను కూడా ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కలిసి అలా వారి తండ్రి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి కూడా వినతి పత్రంలో తెలియజేసినట్టు సమాచారం. సచిన్. రైట్ శ్రీధర్, సో ఇటువంటి నేపథ్యంలో ఎవరి సమక్షంలో చేరే అవకాశం ఉంది? ఏ తేదీ ఏమైనా ఖరారైందా? ముఖ్యంగా ఈరోజు విక్రమ్ గౌడ్ మంత్రి పొన్నంతో భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చెప్పుకోవచ్చు? సచిన్, డెఫినెట్గా సంక్రాంతి తర్వాత కూడా జాయినింగ్ ఉంటుంది. ఎవరి సమక్షంలో ఏ తేదీని అనేది ఇంకా ఒకవైపు కొలికి రానటువంటి అంశం కాబట్టి కొలికి రాలేదు. మరి విక్రమ్ గౌడ్కు సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఒకవైపు విక్రమ్ గౌడ్ ఇప్పటికే కూడా ఎప్పుడైతే బీజేపీకి రాజీనామా చేశారో ఆ రోజే ఒకవైపు చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరతాను అని చెప్పారు. ఈరోజు మంత్రి పొన్నంతో కూడా ప్రధానంగా చేరిక మీద కాకుండా ఆయనకు సంబంధించి ఆయన తండ్రి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి మాత్రం అటు గోషమహల్లో ఒకవైపు కూడా ఏర్పాటు చేయాలి. ఎంతో కాలం అదే గోషమహల్ నియోజకవర్గానికి తనకు సేవలు అందించారు.
గారు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు, మంత్రి పదవి సైతం కూడా అక్కడి నుంచి చేపట్టారు. కాబట్టి ఖచ్చితంగా కూడా గోషామాల్ కాన్స్టిట్యున్సీలో తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేయాలన్న దానిపై విషయం మీదే కలిసినట్టయితే సమాచారం. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం అగ్రనాయకులతో కలిసి చర్చించి మరి ముఖేష్ గౌడ్ చేరికకు ముహూర్తం పెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇదే విషయం కూడా అక్కడ చర్చించినట్టు సమాచారం. సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్లోకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ వెళ్ళబోతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు విక్రమ్ గౌడ్. హైదరాబాద్లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తి ఉన్న విక్రమ్ గౌడ్ కాంగ్రెస్లో చేరబోతున్నారనే ప్రచారానికి ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసిన తర్వాత ఆ మాటకు బలం చేకూరిందని చెప్పుకోవచ్చు.